ఎంతో అదృష్టం ఉంటే గాని శ్రీనివాసుడి పేరు కూడా తలవలేము. అలాంటిది ఈ జీవి శ్రీనివాసుడికి ఏకంగా సుగంధ ద్రవ్యాన్ని అందిస్తుందంట. పునుగు పిల్లి ఒక రకమైన జంతువు. పునుగు పిల్లుల్లో 38 జాతులు ఉన్నాయి. అయితే ఆసియా రకానికి ఒక విశిష్టత ఉంది. దీని గ్రంథుల నుండి జవాది లేదా పునుగు అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. పునుగు తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది. ఇనుప జిల్లేడులో గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లేడు గది పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. 2 సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి 10 రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. పునుగు పిల్లి ఎర్రచందనం, గంధపు చెక్కలకు తన నుండి వచ్చే ద్రవ్యాలను అంటిస్తుంది. ఈ తైలం ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో కూడా ఎంతో ఉపకరిస్తుంది. దీని ఒంటి నుంచి ఊరే జవాది అనే సుగంధ ద్రవ్యంతో శ్రీనివాసుడికి ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. గోవిందా గోవిందా.